ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సామాజిక విజ్ఞాన కళాశాల లామ్ గుంటూరు ఈ సైన్స్ కమ్యూనికేషన్ ప్రాజెక్టులో భాగంగా పోషకాహార పెరటి తోటలపై ప్రజలలో అవగాహన కల్పించటం కొరకై ఈ వీడియోను రూపొందించడం జరిగింది. పోషకాహార పెరటి తోటల యొక్క ప్రాముఖ్యత. ప్రస్తుత కాలంలో కూరగాయల్లో అధికంగా పురుగు మందులు, రసాయనాలు వాడటం వలన మనిషి శరీరంలో అనేక రోగాలు వస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యంతో పాటు ఖరీదైన కూరగాయల ధరలను తగ్గించేందుకు పెరటి తోటలు అనే వ్యవసాయ ప్రణాళిక నేటి మన జీవనానికి అత్యవసరంగా మారింది. ఆహారంలో తాజా కూరగాయలను, ఆకుకూరలను చేర్చుకోవటం అనేది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ పెరటి తోటల పెంపకం ద్వారా మనం సొంతంగా ఎటువంటి రసాయనాలు వాడకుండా ఇంటి వద్దనే సేంద్రియ పద్ధతిలో పోషకాలు కలిగిన కూరగాయలను సాగు చేయవచ్చు. అంతేకాకుండా పెరుగుతున్న కూరగాయల ధరలను నియంత్రించవచ్చు. కాలానికి అనుగుణంగా ఈ పెరటి తోటల పెంపకాన్ని ఇంకా సులభతరం చేసేందుకు రైతులు కొత్త కొత్త పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారు. అందులో ఒకటి ఈ అన్నపూర్ణ మోడల్. ఈ అన్నపూర్ణ మోడల్ అనే పద్ధతిని 1/2 ఎకరం భూమిలో వివిధ రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, నూనె గింజలు, పండ్ల మొక్కలను సాగు చేయవచ్చు. తక్కువ నీటి సదుపాయం కలిగినప్పటికీ ఈ పంటలను సులభంగా పండించవచ్చు. ఈ ఏటీఎం మోడల్లో రైతులు సంవత్సరం పొడవునా పంటలు సాగు చేస్తూ అదనంగా ఆదాయం సంపాదించవచ్చు. ఈ ఏటీఎం మోడల్ని 20 సెంట్ల భూమిలో ఒక స్థిరమైన నమూనా ఉపయోగించి బెడ్ల మీద రకరకాల కూరగాయలను, ఆకుకూరలను తక్కువ ఖర్చుతో పండించవచ్చు. తక్కువ ఖర్చు మరియు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పద్ధతి కనుక ఈ పద్ధతిలో పంటలు పండించటం భూమి లేని రైతులకు మరియు మహిళలకు కూడా ఎంతో సులభకరం. సూర్యమండలం మోడల్ అనేది ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా కూరగాయలు పండించే ఒక శాస్త్రీయ మార్గం. ఇందులో పోషకాలు కలిగిన కూరగాయలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలను సేంద్రియ పద్ధతిలో పండించగలం. పెరటి తోటల పెంపకంలో నారుమడి యొక్క ప్రాముఖ్యత. ఎటువంటి మొక్కలైనా సాగు చేసేందుకు సొంతంగా నారుమడిని ఇంటి వద్దనే తయారు చేసుకోవటం ఎంతో ఉత్తమమైన మార్గం. బయట దొరికే నారుమడి అనేవి రసాయనాలు వాడి పెంచటం వలన మొక్కల్లో సరైన ఎదుగుదల, దృఢత్వం కోల్పోతాయి. అందువలన మనం నర్సరీ ట్రేలలో విత్తనాలను సులభంగా రసాయనాలు లేకుండా తగిన జాగ్రత్తలతో పెంచటం ద్వారా నారు ఆరోగ్యంగా బలమైన మొక్కగా పెరుగుతుంది. పోషకాహార పెరటి తోటలో పురుగు మరియు తెగుళ్ల యాజమాన్యం. నేటి సమాజంలో అధికంగా రసాయనాలు వాడటం వలన కల్తీ ఆహారం తీసుకొని మనం సొంతంగా ప్రాణహాని చేసుకుంటున్నాము. ప్రతి పంటలో పురుగు, తెగుళ్ళు సహజం. వాటి నివారణ చర్యలే హానికరం. కనుక వీటి నివారణ కోసం మనం ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్థాలతో, ప్రాచీన సాంకేతిక పరిజ్ఞానంతో పురుగు నివారణ చర్యలు అలవర్చుకోవటం ఉత్తమం. ఈ పురుగు నివారణ కోసం వాడే కషాయాల్లో ఒకటి నీమాస్త్రం. నీమాస్త్రాన్ని రసం పీల్చే పురుగు నివారణ కోసం ఉపయోగిస్తాము. అలాగే బ్రహ్మాస్త్రాన్ని గొంగలి పురుగు మరియు కాయతొలుచు పురుగులను అరికట్టడంలో ఉపయోగిస్తాము. అగ్న్యాస్త్రాన్ని కాండం తొలిచే పురుగు నివారణ కోసం ఉపయోగిస్తాం. ఘనజీవామృతాన్ని మొక్కల్లో పోషకాలు అందించడం కోసమే కాకుండా నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తాము. అలాగే పుల్లటి మజ్జిగను బూజు తెగుళ్ల కోసం ఉపయోగిస్తాము. ఇలా ఇంటి వద్దనే కషాయాలను సులభంగా తయారు చేసి నిల్వ చేసుకొని పంట పరిస్థితిని బట్టి వాడటం వలన పంటను సేంద్రియ పద్ధతిలో రక్షించగలము. పెరటి తోటల పెంపకంలో మెలకువలు. ఈ పెరటి తోటల పర్యవేక్షణలో భాగంగా పంటను కాపాడి ఆరోగ్యంగా పెంచడం కోసం రైతులు తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. వీటిలో ఒకటే అచ్చదన అనేది భూసారం కోసమే కాకుండా చిన్న మొక్కలను రక్షించేందుకు ఉపయోగిస్తారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం ద్వారా భూమిలోని విత్తనాలను చీమలు మరియు పురుగుల బారి నుండి కాపాడగలం. పసుపు మరియు జిగురు నీలం అట్టలు. పంటలో వచ్చే బ్యాక్టీరియా, వైరస్, తెగుళ్ళు మరియు పురుగుల నివారణ చర్యగా పంట మధ్యలో జిగురు పూసిన పసుపు మరియు నీలం అట్టలను ఏర్పాటు చేస్తారు. వీటి వలన పురుగైన, బ్యాక్టీరియా అయిన ఈ జిగురు అట్టలకు అంటుకుని చనిపోతుంది. తద్వారా పంటను రక్షించగలం. పక్షి స్థావరాలు. పంట మధ్యలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేయటం ద్వారా సేద తీరేందుకు వచ్చిన పక్షులు పంటలోని శత్రు పురుగులను ఏరుకొని తిని పంటలో వచ్చే పురుగులను సాధారణంగా రక్షిస్తాయి. ఎర్రపంటలు అనేవి పంట చివరి భాగంలో ప్రధాన పంటను కాపాడేందుకు నాటుకోవడం జరుగుతుంది. ప్రధాన పంటలో వచ్చే పురుగు, తెగుళ్లను ఈ ఎర్రపంటలు ఆకర్షించటం వలన
ప్రధాన పంటకి ఎటువంటి హాని ఉండదు. సాధారణంగా ఈ ఎర్ర పంటగా బంతి, మొక్కజొన్నలు ఉపయోగిస్తారు. పెరటి తోటల పెంపకం యొక్క ఉద్దేశం. పెరటి తోటల పెంపకం యొక్క ముఖ్య ఉద్దేశం తక్కువ ఖర్చుతో కుటుంబానికి ప్రతిరోజు పోషకాలతో కూడిన తాజా కూరగాయలను సంవత్సరం పొడవునా అందించడమే కాకుండా ప్రతి కుటుంబం యొక్క ఆదాయాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం.